హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో చేపల పులుసు అండి. చేపల పులుసు ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా 2 రోజులైనా చెడిపోకుండా ఉంటుంది. ముందుగా చేపలను సాల్ట్ వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. చేప ముక్కలను ఈ విధంగా మరీ పలుచుగా లేకుండా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు చేపల పులుసు చేసినప్పుడు మసాలా అంతా చేపలకు బాగా పడుతుందండి. నేను 1 కేజీ చేపలను తీసుకున్నాను. 1 కేజీ చేపలకు 50 గ్రాములు చింతపండును నానబెట్టుకున్నానండి. తర్వాత చేపల పులుసుకి 2 పెద్ద సైజు ఆనియన్స్, చిన్న సైజు టమాటాలు 4 కట్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ధనియాల పౌడర్ 2 స్పూన్స్, రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత వేయించిన జీలకర్ర కూడా 1/2 టీ స్పూన్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాక మిక్సీ పట్టించిన మసాలా అంతా వేసి కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలే వరకు మసాలాని ఉడికించుకోవాలి. మసాలా ఉడికిన తర్వాత నానబెట్టిన చింతపండును చేత్తో బాగా మ్యాష్ చేసుకొని చింతపండు రసం తీసి మసాలాలో పోసుకొని బాగా కలిపి మూత పెట్టి పులుసును బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ మెంతి పౌడర్, కొద్దిగా ఇంగువ వేసి కలిపి ఉడికించుకోవాలి. చేపల పులుసు బాగా చిక్కగా ఉడికించుకున్న తర్వాత చేప ముక్కలన్నీ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చేపల పులుసును గరిటెతో కలుపుకొని మూత పెట్టి 1 మినిట్ ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి ఫైనల్గా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇంకా చేపల పులుసు ఉడికేంత వరకు గరిటె పెట్టి కలపకూడదండి. ఇలా కలుపుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టి 2 మినిట్స్ ఉడికించుకుంటే చేపల పులుసు రెడీ అండి. ఈ విధంగా చేపల పులుసు చేసుకుంటే చాలా టేస్ట్గా 2 రోజులైనా చెడిపోకుండా ఉంటుంది. ఎవరైనా ఇలా చేయకుండా ఉంటే ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చేపల పులుసు చేయడం రాని వాళ్ళు, చేపల పులుసు ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఇలా చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. చూడండి, చేపలకు మసాలా పులుపు అంతా బాగా పట్టి చేపలు తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. చేపల పులుసు కొద్దిగా చల్లారిన తర్వాత రాగి సంగటిలోకి కానీ రైస్లోకి కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. లేదంటే మరుసటి రోజు తింటే ఇంకా చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.